ఈ రోజున ఇంకొక మాట మాట్లాడాలనుకుంటున్నాయి. నాకు అది ఇష్టం లేదు కానీ చెప్పాలనుకుంటున్నా. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే. మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి. చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండని, వాళ్ళు వాడుకొని ఇవ్వద్దండని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు. పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడికి పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద 5 రోజుల పాటు, బహుశా జనవరి 1 వేడుకలకో దేనికో నాకు తెలియదు కానీ వ్యక్తిగతమైన పర్యటనకు 5 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట. ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని చేయడం, దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం, కొన్ని చేయడం ఆ దావోసుకు పోవడం, కొన్ని జనంని పీకడం, ఇంకో పక్కకు పోవడం. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు బాధ్యత వహించి పరిపాలన చేయండి. ప్రజల ఆస్తుల్ని కాపాడండి. ప్రజల జీవితంలో క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడమని చెబుతూ మీ నిర్బంధ అమరావతి అభివృద్ధి పైన పునరాలోచించుకోండి. రాయలసీమ వాళ్ళం, ఉత్తరాంధ్ర వాళ్ళం చూస్తా ఊరికే మాత్రం లేం. చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాం. మా దగ్గర నుంచి పోయిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మా కళ్ళ ముందే కదులుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా తరలించుకుపోయిన హైకోర్టు మా కళ్ళ ముందే నడుస్తూ ఉంది. మాకు రావాల్సిన అనేక ఇన్స్టిట్యూట్లు మాకు రాకుండా పోవడాన్ని మేము చూస్తూ ఉన్నాం. అట్లాగే ఉత్తరాంధ్రులు కూడా దయచేసి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే విధానాలు కాకుండా ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుంటే మీకే మంచిదని అధికారులకు కూడా చెప్తా ఉన్నా. మంచి సలహాలు ఇవ్వండి, ఇచ్చేది ఏదో చంద్రబాబు నాయుడు గారికి అంతా ఒకేసారని కాకుండా. నా డీజీపీ గారు ఒక్క మాట మాట్లాడారు. ఆయన దగ్గర పెట్రోల్ బండ్లు లేవంట, నడిపిస్తారట. అదేదో సుప్రీంకోర్టుకు చెప్పి ఉండాల్సింది. సుప్రీంకోర్టు వారు మినహాయించండి, మా దగ్గర బండ్లు లేకుండా నడిపిస్తాం, నడిచే ప్రతి ఒక్కరూ కుంటుకుంటా పోతారు అనే విషయాన్ని చెప్పాల్సింది పాపం డీజీపీ గారు. మీరు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయాల్సిందే, కానీ పార్టీ కాదన్న సంగతి గుర్తు చేస్తున్న మరొకసారి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయమని కోరుతా ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మిమ్మల్ని నడిపించేది భారత రాజ్యాంగం, మీ పోలీస్ మాన్యువల్ అని చెప్తా ఉన్నాను. నమస్కారం.